టీవీ వాల్యూమ్ ఎక్కువగా పెంచినప్పుడే మీకు వినిపిస్తుందా? ఒక్కసారి చెప్పింది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారా? అవును డాక్టర్ గారు, ఏం చేయాలో చెప్పండి. మీకు క్లారిటీ లేదా వాయిస్లో? అంటే కొన్ని వర్డ్స్ మీకు క్లారిటీగా అందటం లేదా? అయితే ఈ వీడియో తప్పకుండా మీకోసమే అండి. ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. నేను డాక్టర్ అబ్దుల్ అజీజ్, ఈఎన్టీ సర్జన్, ప్రొఫెసర్, హెచ్ఓడి. నాకు 22 years ఉన్న అనుభవం. ఆరిష్ ఈఎన్టీ క్లినిక్స్ అండి, వివేకానంద నగర్, కూకట్పల్లి. సో మనం హియరింగ్ లాస్ అంటే చాలామందికి ఏంటి అంటే కన్నా ఇది వయసు అయిపోయిన వాళ్ళకే వస్తుంది, మాకు రాదులే అన్న ఒక భావనలో ఉన్నారండి. బట్ ఇలా కాదండి. ఇవాళ రేపు చాలామంది అంటే మనం పనిచేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ కానీ ఎవరైనా కానీ ఎక్కువగా మనం వాడే పరికరాలు అంటే ఎనీథింగ్ విచ్ ఈజ్ వాట్ యు కాల్ ఎలక్ట్రానిక్ డివైస్ విల్ ఎమిట్ రేడియేషన్ అంటే వేడి. ఆ వేడి వల్ల కూడా ఎక్కువసేపు చెవులో ఇయర్ బడ్స్ పెట్టడము, మ్యూజిక్ వినటము, అన్నెసెసరీగా హై డీజే సౌండ్స్కి వెళ్ళిపోవటము, తర్వాత ఎస్పెషలీ మ్యారేజెస్లో, ఫంక్షన్స్లో డీజేస్ పక్కనే ఉండి ఆ బీట్ కోసము దానికోసం ఉన్నప్పుడు చెవి మీద చాలా ఒత్తిడి పడుతుందండి. చాలా అంటే చాలా ఒత్తిడి పడుతుంది. ఇలాంటి క్రానిక్ కేసెస్లో ఏమవుతాయి అంటే కన్నా వెనికిడి శక్తి మెల్లమెల్లగా అయితే దీంట్లో ఉన్న కిటుకు ఏంటంటే కన్నా పేషెంట్ విల్ నాట్ అబ్జర్వ్ దట్ అతనికి వెనికిడి శక్తి తగ్గుతుందని. అతని దగ్గర ఉన్న వాళ్ళు ఏంట్రా బాబు గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, వినపడలేదా అని ఇలాంటివి చాలా అడుగుతూ ఉంటారు అనమాట. ఎస్పెషలీ హస్బెండ్ వైఫ్ పాపం కిచెన్లో ఉన్నప్పుడు టీ తాగుతారా అండి అన్నప్పుడు హస్బెండ్ పలకడు. ఎందుకు? అతనికి వినపడదు. సో దీంట్లో తగాదాలు రావటము, తర్వాత మనస్పర్ధలు రావటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. సో ఆ వయసులో ఉన్న వాళ్ళకే ఈ హియరింగ్ లాస్ అనేది కాదండి, సమ్టైమ్స్ జెనెటిక్ కూడా ఉండొచ్చండి, అంటే వంశ పారంపరం కూడా ఉండొచ్చు. సో మేనరికంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల, తర్వాత మన వంశంలో ఎవరికన్నా హియరింగ్ లాస్ ఉండడం వల్ల, సో అలాంటి జీన్స్ కొన్ని క్యారీ అవుతాయండి. దీస్ ఆర్ కాల్డ్ జెనెటిక్ హియరింగ్ లాసెస్ అండి. కొన్ని హియరింగ్ లాసెస్ పెద్దల్లో వస్తుందండి, దట్ ఈస్ కాల్డ్ ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్ అండి. అంటే వయసుతో వాళ్ళు పాపం వయసులో క్షీణిస్తా అండ్ సమ్ ఆఫ్ ది డిసీజెస్, డయాబెటీస్ ఇవేంటివంటే నరాలని క్షీణిస్తాయండి. అన్కంట్రోల్ డయాబెటీస్ కంట్రోల్ చేయకపోతే నరాలు క్షీణించి ఆ నరాల వల్ల కూడా, నరాల ఒత్తిడి వల్ల కూడా హియరింగ్ లాస్ వస్తుందండి. సో హియరింగ్ లాస్ అనేది ఓన్లీ నేను చెప్పిన కారణాలే కాకుండా సమ్టైమ్స్ అండి ఈ వ్యాక్స్ వల్ల, అంటే గుబిలి, జిబిలి, మైల, తర్వాత ఇలాంటి ఎన్నో రీజన్స్ ఉన్నాయండి. దానివల్ల కూడా రావచ్చు. ఒక్కోసారి చెవులో చీమ్ ఉన్నప్పుడు రావచ్చు, ఒక్కోసారి చెవులో నీళ్లు నిండిపోయినప్పుడు, లేకపోతే సమ్ ఫారెన్ బాడీ ఇరిక్కిపోయినప్పుడు, వ్యాక్స్ ఉన్నప్పుడు కూడా హియరింగ్ లాస్ అనేది తగ్గుతుందండి. రెండోది వచ్చి అండి మనకి లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్ అండి. ఎస్పెషలీ ఈ డీజే ఇండస్ట్రీ, తర్వాత ఈ మ్యారేజ్ ఫెసిలిటేషన్ ఇండస్ట్రీస్లో ఎక్కువ సౌండ్లు పెట్టి, పాటలు పెట్టి, తర్వాత ఇలాంటి మ్యూజిక్ సిస్టమ్ సప్లై చేసేటోళ్ళు వాళ్ళు దే ఆర్ అట్ హయ్యర్ రిస్క్ ఆఫ్ హియరింగ్ లాస్ అండి. సో హియరింగ్ లాస్ అన్నది వీ కెన్ ఓన్లీ ప్రివెంట్ ఇట్ అండి, బట్ వీ కెనాట్ టోటలీ క్యూర్ ఇట్ అండి. టోటలీ క్యూర్ అంటే కన్నా దానికి ఎన్నో వివిధ రకాలమైన టెస్టులు చేయాలండి. టెస్టులు చేసి దాని గురించి మనం నిర్ధారించుకోవాలా. దాని తర్వాత ఏకైక ఆన్సర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టైం వచ్చి మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మన చేతిలో ఎక్కువ టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్. ఓకేనా? అతిగా వాడితే దట్ ఈస్ ఎ బ్యాడ్. సో యూజ్ ఇట్ యాజ్ ఎ లగ్జరీ బట్ నాట్ యాజ్ ఎ కంపల్సరీ. మై రిక్వెస్ట్ టు ఆల్ ద వ్యూవర్స్ అందరికీ నేను ఏం చెప్పబోతున్నానంటే, ఇవాళ రేపు మనం చూస్తామండి, మీరు కార్లో వెళ్ళేటప్పుడు చూడండి, ఎక్కడికి వెళ్ళినప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు ఇయర్ బడ్స్ పెట్టుకొని ఎవ్రీ వన్ ఈజ్ బిజీ ఇన్ దేర్ వరల్డ్. సో దానివల్ల ఏమవుతుంది? దానివల్ల పరిణామాలు ఏమవుతాయి? హియరింగ్ లాస్ వస్తుంది. హియరింగ్ లాస్ వస్తే పేషెంట్ యంగ్ అండ్ హీ డజంట్ వాంట్ టు కీప్ హియరింగ్ ఎయిడ్. లేదంటే నాకు నామోషి. మీరు ఎయిర్పోర్ట్స్ పెడితే అది ఫ్యాషను, హియరింగ్ ఎయిడ్ మీకోసం మీరు పెట్టుకుంటే అది నామోషి. చూసారా? ఇలాంటివన్నీ దారి తీసేదానికి కారణాలు ఏంటి? మనం. సో గెట్టింగ్ ఎక్స్పోజ్ టు టూ మచ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండ్ 24 hours లిజనింగ్ ఎక్కడ లేదండి. యూ షుడ్ లిజన్ 2 hours or 3 hours. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి నా అడ్వైజ్ ఏంటంటే దే షుడ్ ఇన్వెస్ట్ ఇన్ గుడ్ ఓవర్ హెడ్ హియరింగ్స్ అండి, నాట్ ఇన్సైడ్ ద ఇయర్. ఓవర్ హెడ్ అంటే చెవు బయటకు ఉండే హియరింగ్ హెడ్ ఫోన్స్ తీసుకొని దాంతో మాట్లాడుకుంటా ఎవ్రీ 15 to 20 minutes అట్లీస్ట్ గివ్ 5 to 6 minutes ఆఫ్ టైం ఇవ్వండి.
సో మీ అంతకు మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే కన్నా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఐ వుడ్ రికమెండ్ 6 monthsకి ఒక్కసారి ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్తే మీ చెవి టెస్ట్ చేసి పీటీఏ ఇంపిడెన్స్ కొన్ని టెస్టులు చేసి మీ చెవి నరం కండిషన్ ఎలా ఉంది చెప్పగలుగుతాము, మీ వినికిడి శక్తి ఎలా ఉంది చెప్పగలుగుతాం. ఇది ఒక్కటే కాదండి కారణం, బయట నాయిస్ పొల్యూషన్స్, ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వెళ్తే హారన్లు, ఇంట్లో పడుకుంటే పక్కింటోటి టీవీ సౌండ్స్. సో నాయిస్ వాల్యూమ్ చాలా నాయిస్ పొల్యూషన్ అనేది చాలా పెద్ద కారణం అండి. సో ఇలాంటివన్నీ ఇది స్ట్రెస్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటున్నామండి మేము ఇవాళ రేపు. అంటే స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ వినికిడి శక్తి తక్కువ. సో జెనెటిక్స్, స్ట్రెస్, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ బికాస్ దే ఎమిట్ రేడియేషన్ అండి, అంటే వేడిని సృష్టిస్తాయి కాబట్టి దానివల్ల చెవులో ఇర్రివర్సబుల్ డ్యామేజెస్ అనేవి జరుగుతాయి. సో బిఫోర్ అలాంటివన్నీ జరిగితే నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఎస్పెషలీ యంగ్స్టర్స్ దే ఆర్ వెరీ 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 చాలా ఎయిర్పాడ్స్ పెట్టుకొని 24 hours మ్యూజిక్ వినటము, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉండటము, ఇన్స్టాగ్రామ్ చూడటము. సో ఐఎమ్ నాట్ అగైనెస్ట్ దట్, బట్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ప్రాపర్ టైమింగ్స్. అంటే మనం ఒక పద్ధతిలో చేసుకుంటే ఇట్ ఈస్ బెటర్ రాదర్ దాన్ గెటింగ్ టూ మచ్ ఎక్స్పోజ్డ్, మళ్ళీ బాధపడటం కంటే. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ నా వీడియోస్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.